తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుతో ప్రజల్లో కొత్త ఆశలు చిగురుస్తున్నాయి. 6 గ్యారంటీ సంక్షేమ పథకాల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటి అమలుకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తోంది. ఇక అలాగే ఆయా పథకాలు పొందాలంటే రేషన్ కార్డులు కీలకం కానున్నాయి. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా రేషన్ కార్డు అనేది అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగానే భావిస్తున్నాయి. ఆ రేషన్ కార్డులోని వివరాల ఆధారంగానే ఏ స్కీమ్ ఎవరికి వర్తింపజేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారు అధికారులు. అయితే తమకు తెల్ల రేషన్ కార్డు లేదని, ఈ తరుణంలో తమకు ఎలా పథకాలు వర్తింపజేస్తారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం రేషన్ కార్డులు జారీ చేసే ప్రక్రియపై ఫోకస్ చేయాలని, కార్డులు లేక ఎన్నో ఏళ్లుగా సంక్షేమ పథకాలకు దూరమయ్యామని పలువురు ఆవేదన చెందుతున్నారు. ఇప్పుడు ఏర్పడిన కాంగ్రెస్ కొత్త ప్రభుత్వమైనా తమకు రేషన్ కార్డులు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 6 గ్యారంటీల అమలు కోసం ప్రభుత్వం ప్రజాపాలన అప్లికేషన్ తీసుకుంది. వీటితో పాటు ప్రజల వద్ద నుంచి కొత్త రేషన్ కార్డుల అప్లికేషన్ కూడా తీసుకోవాలన్నారు. ఇక అయితే 6 గ్యారంటీల కంటే రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న వారి సంఖ్య అధికంగా ఉండటం గమనార్హం. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులు ఆన్లైన్ డేటా ఎంట్రీలో 5 గ్యారంటీలకు సంబంధించిన డేటా మాత్రమే అనుమతించారు. కానీ కొత్తగా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారి డేటాను ఎంట్రీ చేయడం లేదు. దీంతో కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్న వారికి కార్డులు ఏ డేటా ఆధారంగా ఇస్తారన్న ప్రశ్న మొదలైంది. లబ్ధిదారులు ఈసారైనా తమకు కొత్త రేషన్ కార్డు అందుతుందో లేదో అన్న ఆందోళనలో ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో కొత్తగా కార్డులు పొందేందుకు కొందరు, ఉన్న కార్డులో మార్పులు చేర్పులకు మరికొందరు దరఖాస్తు చేసుకుని ఏళ్లు గడుస్తున్నాయి. అయినా ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోవడంతో పెండింగ్లో ఉన్న దరఖాస్తులకు మోక్షం కలగలేదు. ఈ క్రమంలో లాక్డౌన్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు ఉచితంగా బియ్యం, నిత్యావసర సరుకులు, 2,000 రూపాయల నగదు అందించారు. రేషన్ కార్డు లేకపోవడంతో ఎంతో మందికి ప్రభుత్వ సాయం అందకుండా పోయింది. ఈ క్రమంలో లాక్డౌన్ ముగిసిన తరువాత 2021 జూలైలో అప్పటి గత ప్రభుత్వం రేషన్ కార్డులు మంజూరు చేసినట్లే చేసి ఆ ప్రక్రియను ఏ కారణం లేకుండానే నిలిపివేసింది. దీంతో చాలా మందికి కొత్త కార్డులు అందలేదు. కొన్నింటికి మాత్రమే మోక్షం కలగ్గా అధిక సంఖ్యలో దరఖాస్తులు పేరుకుపోయాయి. పెండింగ్ దరఖాస్తుల సంఖ్య ఎంత అనేది అధికారులే చెప్పలేకపోతున్నారు. ప్రస్తుతం ఉన్న కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం
ఈ పాస్ సైట్ను వినియోగించేందుకు ప్రభుత్వం లబ్ధిదారులకు అవకాశం కల్పించింది. ఈ సవరణల దరఖాస్తులను తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి జిల్లా పౌర సరఫరాల అధికారులకు పంపించాల్సి ఉంటుంది. కానీ 2.5 ఏళ్లుగా లాగిన్ ఓపెన్ కాకపోవడంతో నూతన కార్డులు మంజూరు కావడం లేదు. ఉమ్మడి కుటుంబాల వివరాలు మార్పులు చేయాల్సి వస్తే ముందుగా కార్డులో నుంచి పేరు తీసివేయాల్సి ఉంటుంది. చాలా మంది ఇప్పటివరకు ఉమ్మడి కార్డుల నుంచి పేరు తొలగించుకొని నూతన కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కార్డులు మంజూరు కాకపోవడంతో వారికి నిరాశ ఎదురైంది. ఉన్న కార్డుల్లో పేరు లేకపోవడం, కొత్త కార్డు మంజూరు కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్త రేషన్ కార్డుల మంజూరులో గత ప్రభుత్వం వ్యవహరించిన విధానంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కనీసం ఎన్నికల ముందైనా రేషన్ కార్డులు ఇస్తారని ఆశపడ్డ వారికి నిరాశ ఎదురైంది. ఎన్నికలకు ముందు తెరపైకి తెచ్చిన బీసీలకు ₹1,00,000 ఆర్థిక సాయం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, కళ్యాణ లక్ష్మి తదితర పథకాలకు రేషన్ కార్డులనే ప్రామాణికంగా తీసుకోవడంతో కొత్తగా రేషన్ కార్డు రాని వారు అనర్హులు కావడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో పాటు రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు అవకాశం లేకపోవడంతో కూడా తీవ్రంగా అవస్థపడుతున్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందడంలో రేషన్ కార్డులనే ప్రభుత్వాలు ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల అమలుకు కూడా ఈ కార్డులే కీలకం కానున్నాయి. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఉచిత బియ్యానికి రేషన్ కార్డుదారులు తప్పనిసరి. ఈ క్రమంలో రేషన్ కార్డులను వీలైనంత త్వరగా మంజూరు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ప్రతి అడుగులోనూ పారదర్శక పాలన అందిస్తున్నామని సీఎం జగన్ అన్నారు. తాడేపల్లి సీఎం కార్యాలయంలో జగనన్న తోడు పథకం నిధులను ఆయన విడుదల చేశారు. మహిళల చేయి పట్టుకుని నడిపిస్తూ సామాజిక సాధికారత దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. చిన్న వ్యాపారులకు ఈ పథకంతో ఎంతో మేలు జరిగిందన్నారు. ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందే వారిలో దాదాపుగా 87% మహిళలేనని సీఎం తెలిపారు. మళ్ళీ డబ్బులు మళ్ళీ రుణాల కింద మళ్ళీ ఎన్హాన్స్ చేసి కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా నిజంగా ఈ చిన్న చిన్న బ్రతుకుతూ ఉన్నవాళ్ళు, ఈ హస్త కళాకారులు కానివ్వండి, ఈ ఫుట్పాత్ల మీద అమ్మకాలు జరిపేవారు కానివ్వండి, వీధుల్లో తోపుడు బండ్ల మీద పండ్లు కానీ కూరగాయలు కానీ ఇలాంటివి వస్తువులు ఆహార పదార్థాలు అమ్ముకునే ఇలాంటి వారు కానివ్వండి, రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్లు నడుపుకుంటా ఉన్న ఇలాంటి వారు కానివ్వండి, గంపలు బుట్టల్లో వస్తువులు అమ్ముకునేవారు కానివ్వండి, లేదా ఆటోల మీద లేదా సైకిళ్ళపై వెళ్ళి చిన్న చిన్న వస్తువులన్నీ కూడా వాళ్ళవన్నీ కూడా అమ్ముకునే వారు కానివ్వండి, ఇలా వివిధ వృత్తుల కళాకారులు ఇటువంటి వారందరికీ కూడా వీళ్ళు బ్రతకడమే కాకుండా కొందరైతే వీళ్ళు బ్రతుకుతూ ఒకరికో ఇద్దరికో ఇంకా
వీళ్ళు కూడా కొద్ది గొప్ప ఉపాధి చూపించే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడతా ఉంది. మొదటి సంవత్సరంలోనే ఇటువంటి వాళ్ళకందరికీ కూడా 10,000 రూపాయలు ఎలాంటి గ్యారంటీ లేకుండా 10,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వడం, అది సకాలంలో వాళ్ళు చెల్లించిన వాళ్ళందరికీ ప్రతి ఏటా కూడా వాళ్ళను మోటివేట్ చేస్తూ ప్రభుత్వం తరపు నుంచి వాళ్లకు 0 వడ్డీ కిందనే వాళ్ళ కట్టిన వడ్డీని మళ్ళీ వాళ్ళకు వెనక్కి తిరిగి ఇవ్వడమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా 1,000 రూపాయలు వాళ్ళను మోటివేట్ చేస్తూ 1,000 రూపాయలు పెంచుతూ దాన్ని 13,000 దాకా కూడా తీసుకొని పోయేట్టుగా ఈ స్కీమ్ను ఇవాల్వ్ చేయడం చాలా చాలా సంతోషాన్ని కలిగించే విషయం. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకు మళ్ళీ డబ్బులు మళ్ళీ రుణాల కింద మళ్ళీ ఎన్హాన్స్ చేసి కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా నిజంగా ఈ చిన్న చిన్న బ్రతుకుతూ ఉన్న వాళ్ళు, ఈ హస్త కళాకారులు కానివ్వండి, ఈ ఫుట్పాత్ల మీద రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం చంద్రబాబు అని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. చంద్రబాబు అన్ని పార్టీలతో దోస్తీ చేస్తారని విమర్శించారు. ఏపీ ఆర్థిక పరిస్థితులపై ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ఆధారంగా ఏపీ ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో అప్పులు 22% పెరిగితే వైసీపీ హయాంలో 12% పెరిగాయని బుగ్గన తెలిపారు. $3,76,000 మొత్తము బహిరంగ రుణాలంటే దాంట్లో 2,64,451 కోటి మే 2019కి లేదండి. అంటే 3,76,000 కోట్లలో పాత 2019 నాటికి అది లేదా? అదేవిధంగా ఉదయ్ బాండ్స్ 8,256, ఉదయ్ బాండ్స్ 2016 సంవత్సరంలో కాదండి తీసుకునేది. అదేవిధంగా లోన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 33,118, ఇవన్నీ కూడా ఈఏపీ ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్. ఈఏపీ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా పాత ప్రభుత్వంలో కూడా తీసుకోలేదండి. నాన్ గ్యారంటీ లోన్స్ పవర్ సెక్టర్ 95,000 కోట్లు, అందులో 69,596 కోట్లు మే 2019 నాటికే లేదా? అదేవిధంగా సిఆర్డిఏ బాండ్స్ 1,500 కోట్లు మీరా మేమండి చేసిండేది. సివిల్ సప్లైస్ 50,000 కోట్లు అని రాసినారు, దానికి గాను 22,000 కోట్లు సుమారుగా 2019 ముందరిది లేదండి దాంట్లో. అదేవిధంగా బ్రూవరీస్ కార్పొరేషన్ నుంచి 50,000, వాస్తవానికి యాక్చువల్గా తీసిండేది 36,000, మీరు 50 రాస్తారు నికరంగా. అదర్ కార్పొరేషన్స్ 1,45,000, ఆ 1,45,000 కోట్లలో ఆల్రెడీ పవర్కు సంబంధించిన విద్యుత్తుకు సంబంధించిన 95 దాని లోపల ఉంది. 1,45,000, 95 విద్యుత్తుది రెండోసారి రాస్తారు. ఆ రెండోసారి రాసినది కూడా ఎప్పుడు? ఆ 95,000లో 70,000 ఇంచుమించుగా పాత ప్రభుత్వాన్ని, అంతకుముందుది. ఎంత అన్యాయం అంటే 1,70,000 కోట్లు ఎవరు చెప్పినారు పెండింగ్ బిల్స్ అంత ఉన్నాయని? ఏం బేసిస్ మీద అంటున్నారు? అంటే మీరు రాసే లెక్క తప్పు. 7 లక్షల చిల్లర, ఆ 7 లక్షల చిల్లరను మీరు 10 లక్షలని హెడ్లైన్స్లో రాయడం అంతకంటే తప్పు. ఆ 7 లక్షల చిల్లరలో కూడా ఇంచుమించు 4 లక్షల కోట్లు పాత 2019 నాటికి కలిపి ఇవన్నీ ఈ ప్రభుత్వం చేసిన అప్పు అనేటట్లు రాసి రుణకంఠుడు అని రాయడం ఏమన్నా న్యాయం ఉందండి అన్నారు. 3,76,000 మొత్తము బహిరంగ రుణాలంటే దాంట్లో 2,64,451. ఖమ్మం జిల్లా వివిపాలెం పిఎస్సిఎస్ చైర్మన్ కూరకాల నాగభూషణంపై అవిశ్వాస తీర్మానాన్ని పాలకవర్గం ప్రవేశపెట్టింది. అవిశ్వాస తీర్మానాన్ని 11 మంది సభ్యులు జిల్లా సహకార అధికారికి అందించారు. నాగభూషణం డీసీసీబీ చైర్మన్గా ఉండి వివిపాలెం సహకార సంఘాన్ని అభివృద్ధి చేయలేదన్నారు. అందుకే పాలకవర్గ సభ్యులు చైర్మన్ పదవి నుంచి తొలగించడానికి తీర్మానం తీసుకున్నట్లు మాజీ చైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. ఖమ్మం డీసీసీబీ చైర్మన్గా ఉన్నటువంటి కూరాకల నాగభూషణం ఏదైతే పీసీసీసీ వెంకటాయపాలెం చైర్మన్గా ఏకగ్రీయంగా ఎన్నుకోవడం జరిగింది. గత 3 సంవత్సరాల మట్టి ఏదైతే తను
డిసిసిబి చైర్మన్గా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రధానంగా వెంకటాపాలెం పిసిసిలో ప్రధానంగా వీళ్ళు అక్కడ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అయితే గత రాజకీయ పరిణామాలు రీత్యా ఇప్పటికే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి 13 మంది సభ్యులలో 11 మంది సభ్యులు ఈరోజు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ఆఫీసర్కి సహకార సంఘం ఆఫీసర్కి అవిశ్వాస తీర్మానం కూడా పెట్టడం జరిగింది. ఇక్కడనే వైస్ చైర్మన్గా ఉన్న శ్రీనివాస్ గారు ఉన్నారు. 11 మంది సభ్యులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఏదైతే మీ వెంకటాపాలెం సిపిసి సహకార సంఘం ఎన్నికల్లో మీరు 13 మందిగా ఉన్న వాళ్ళు 11 మందికి ఎందుకు అవిశ్వాస తీర్మానం పెట్టాల్సిన అవసరం వచ్చింది? ఈరోజు ఖమ్మం జిల్లా చైర్మన్గా ఉండి డిసిబి బ్యాంక్ చైర్మన్గా ఉన్నటువంటి కోరాకుల నాగభూషణం గారు ఈ సంఘం యొక్క అభివృద్ధిని కాంక్షించి ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను బట్టి మరి మంత్రి గారి ఆధ్వర్యంలో ఆ రోజున ఏకగ్రీవంగా అన్ని పార్టీలు కలిసి మరి ఇవ్వటం జరిగింది. మేము ఏదైతే ఆశించి ఆ రోజు ఈ సంఘ అధ్యక్షుడిగా అట్లాగే జిల్లా బ్యాంకు అధ్యక్షుడు చేయటంలో మా పాత్ర అందరిది ఉంది. అయినా దాన్ని విస్మరించి మరి ఏదైతే మేము కోరుకున్నామో దానికి వ్యతిరేకంగా కనీసం సమావేశాలను కూడా ఏర్పాటు చేయకుండా మరి ఆయన వ్యక్తిగత నిర్ణయాలని ఈ సంఘం మీద రుద్ది ఈ సంఘం లాభాల్లో ఉన్నటువంటి ఈ సంఘాన్ని మరి జిల్లా బ్యాంక్ అధ్యక్షుడిగా ఉండి కూడా మరి నష్టాల్లోకి తీసుకురావడం జరిగింది. అట్లాగే రైతాంగాన్ని కూడా మరి ఈ సకాలంలో ఈ జిల్లా బ్యాంకు నుంచి అందాల్సినటువంటి అన్ని రకాలటువంటి సేవల్ని ఎప్పుడు కూడా మరి వారు సరైన సకాలంలో ఇవ్వలేదు, మా అభిప్రాయాలు తీసుకోలేదు. గత 30 సంవత్సరాలుగా నేను 92 నుంచి ఆ సంఘంలో ప్రెసిడెంట్గా ఉన్నటువంటి పరిస్థితి. అయినా నాలాంటి సీనియర్ను కూడా కనీసం మర్యాదకు కానీ ఏం చేద్దామనేటువంటి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవటం, సలహాలు తీసుకోవటం కూడా లేకుండా మరి ఆయన కుమారులు ఏకపక్షంగా మరి చాలా ఇబ్బంది జరిగినటువంటి పరిస్థితి. అందుకే 13 సంఘంలో ఉన్నటువంటి డైరెక్టర్లలో 11 మంది ఒక జిల్లా బ్యాంకు చైర్మన్ వ్యతిరేకత ఇవాళ అవిశ్వాసం ఇచ్చారంటే దానికి మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక జిల్లా బ్యాంక్ చైర్మన్గా ఉండి మరి ఇంత వ్యతిరేకత తెచ్చుకున్న వాళ్ళని నేను దాదాపుగా ఈ 30 సంవత్సరాల అనుభవంలో ఎప్పుడూ చూడలేదు. అంటే ఇంత ఇబ్బంది పెడితేనో ఈ సంఘాన్ని ఎంత మరి అభివృద్ధి చేయకుండా ఆయన సొంత ప్రయోజనాలకి లేకపోతే వాళ్ళ కుమారులను పెట్టి ఏకపక్షంగా తీసుకోవటం వల్లనే ఈ యొక్క మరి డైరెక్టర్లు అందరూ కూడా మరి ఈ నిర్ణయం తీసుకొని ఇవాళ ఖమ్మం జిల్లా డీసీఓ గారికి ఈ యొక్క అవిశ్వాస తీర్మానాన్ని ఉన్న 13 డైరెక్టర్లలో 11 మందిని కలిసి వచ్చి మరి వారు మాకు పరిపాలన సరిగా సక్రమంగా చేయటం లేదు కాబట్టి వారి మీద మేము అవిశ్వాసాన్ని ఇవాళ ఇవ్వటం జరిగింది. దాన్ని మరి వారి నిర్ణయం ప్రకారం మళ్ళీ ఎన్నికల్లో కూడా రేపు ఓటింగ్లో కూడా ఈ 11 మంది అవసరమైతే ఇంకొక డైరెక్టర్ కూడా ఉండే ఆయన మీద ఆ అబ్బాయి కూడా వచ్చి ఓటింగ్ వేసేటువంటి పరిస్థితి ఉంది. దానికి ప్రజలందరూ కూడా ఈ యొక్క మా నిర్ణయాన్ని హర్షాతిరేకంతో మరి దాన్ని వెలుబుస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పటికే ఏదైతే ప్రధానంగా మీరు రాజకీయ కారణమా ఇది, అంటే మీరు ప్రధానంగా తీసుకున్న నిర్ణయం రాజకీయ కారణం అంటారా, లేదా సహకార సంఘం అభివృద్ధికి మీరు చేసిన ఇది ఏమాత్రం రాజకీయ కారణాలు కావు. మా డైరెక్టర్లు ఏదైతే ఆశించారో దానికి భిన్నంగా అక్కడ ఇది 3 సంవత్సరాలు 4 సంవత్సరాల్లో జరిగింది కాబట్టి అందరూ అన్ని పార్టీల వాళ్ళు ఈ యొక్క డైరెక్టర్లో ఉన్నారు. ఒక రాజకీయ కారణాలు అయితే కావు. ఈ సంఘం యొక్క అభివృద్ధిని కాంక్షించే ఈ సంవత్సరంలోనైనా ఒక మంచి జిల్లా బ్యాంక్ అధ్యక్షుడిని ఇక్కడ కూడా మరి మనం పరిపాలన చేసుకున్నట్టయితే మంచి అభివృద్ధి జరుగుతుందనే ఒక మంచి ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే ప్రధానంగా డిసిసిబి సంబంధించినటువంటి ఇక్కడనే చాలామంది సభ్యులు ఉన్నారు వీళ్ళల్లో. ఏదైతే సార్ చెప్పండి, ప్రధానంగా డిసిసిబి చైర్మన్ ఎవరైతే ఉన్నారో అభివృద్ధి చేయలేదని ఏదైతే ప్రధానంగా ఆ వెంకటాపాలెం సంబంధించినటువంటి సొసైటీని అభివృద్ధి చేయాలని 13 మందిలో 11 మంది డైరెక్టర్లు మొత్తం కూడా ఈరోజు డీసీఓ గారికి ఏదైతే అవిశ్వాసం పెట్టారు, దీని పట్ల ఒక రాజకీయ కారణంగా చూస్తున్నారా, లేదంటే అభివృద్ధి ప్రధానంగా ఈడ కారణమని చెప్తున్నారా? అభివృద్ధి ప్రధాన కారణంగా చూస్తున్నామండి. మేము ఈ 4 సంవత్సరాల్లో ఏ డైరెక్టర్ కూడా డైరెక్టర్ లెక్క చూసిన దాఖలాలు చైర్మన్ గారికి ఇవ్వండి. ఏ రోజు మీటింగ్ ఉందని పిలవటం కానీ ఏదైనా కార్యక్రమం జరిగినా కానీ ఒక డైరెక్టర్ని ఒక అధికారికి పరిచయం చేయటం కానీ ఇటువంటి ఏమీ లేదు. ఏ డైరెక్టర్కి ఈ ఫండ్ ఇట్లా వస్తుందా, ఫండ్ తెద్దాం, ఇది ఫండ్ ఇట్లా ఇద్దాం రైతులకి అని చెప్పిన దాఖలాలు లేవు. మాకంటే మా పక్క సొసైటీలు అభివృద్ధి పనుల్లో ముందుకు దూసుకెళ్తున్నాయి. మా సొసైటీ చైర్మన్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా ఉండి మా సొసైటీ వెనకంజలో ఉండిపోయి మేము రైతులకు సమాధానం చెప్పలేని పరిస్థితులలో ఉన్నాం. ఆ దశలో మేము ఈ 3.5 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఒక 1 సంవత్సరం నుంచే మేము డైరెక్టర్లు అందరం అనుకుంటున్నాం
కానీ మేము చెప్పుకుంటూ వస్తున్నాం, ఇంకనన్నా మారండి, మార్పు తీసుకురండి, డైరెక్టర్ తీసుకురండి, రుణాలు తీసుకురండి, మన పరిధిలో ఉన్న రైతులకి రుణాలు ఇవ్వండి, ఇవన్నీ చెప్తున్నా కానీ ఆయన పట్టించుకోవట్లేదు. అందువల్లనే మా ప్రాంత అభివృద్ధి పథంలో తక్కువ పోతుంది కాబట్టి, పక్క సొసైటీల అభివృద్ధి పథంలో ముందుకు పోతున్నాయి కాబట్టి మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే డీసీసీబీ అభివృద్ధి చెందటలేదు, ప్రధానంగా వెంకటాయపాలెం డీసీసీ ఏదైతే ఉన్నదో ప్రధానంగా సహకార సంఘం అభివృద్ధి చెందకపోవటం వల్లే మేము నిర్ణయం తీసుకుందామని చెప్పేసి ఇక్కడ డైరెక్టర్లు మొత్తం కూడా మేము అవిశ్వాస తీర్మానం పెట్టినామని చెప్పేసి చెప్తున్నారు. సుధాకర్తో చిర్రారవి, 99 టీవీ ఖమ్మం. వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకుపోతూ ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే విధంగా 99 టీవీ ఛానల్ కృషి చేయాలని నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కోరారు. నకరేకల్లోని నార్కెడ్పల్లిలో 99 టీవీ 2024 క్యాలెండర్ను ఎమ్మెల్యే వీరేశం ఆవిష్కరించారు. 99 టీవీ యాజమాన్యానికి, ప్రేక్షకులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సమస్యలను ప్రభుత్వానికి తెలిపే సమయంలో అద్దంలా పనిచేయాలని వీరేశం అన్నారు. యాజమాన్యానికి, 99 టీవీ స్టాఫర్స్కు, రిపోర్టర్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. 99 టీవీ వాళ్ళు ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలందరికీ కూడా 99 టీవీ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, 99 టీవీ అనేటువంటిది వాస్తవాలను వెలికితీసి ప్రజల్ని చైతన్యవంతులు చేసేటువంటి దానికి ఒక నిలువుటద్దంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారి యాజమాన్యానికి భగవంతుడు మంచి ఆరోగ్యాలు ఇచ్చి ప్రజల పక్షాన నిలబడే ఛానల్గా, వాస్తవాల పక్షాన, సత్యం పక్షాన నిలబడే ఛానల్గా దీన్ని ముందుకు తీసుకుపోవాలని వారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. 99 టీవీ మెట్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత మధ్యాహ్న భోజనం సౌకర్యాన్ని ఎమ్మెల్యే సంజయ్ ప్రారంభించారు. విద్యార్థుల కోసం కాలేజీ లెక్చరర్ల సహకారంతో మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నట్లుగా ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ప్రారంభించారు. అనంతరం లెక్చరర్లతో, విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కళాశాల లెక్చరర్లను ఎమ్మెల్యే అభినందించారు. ఈరోజు మెట్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రిన్సిపాల్ మరియు అధ్యాపక బృందము వారి యొక్క సొంత డబ్బుతోని ఏర్పాటు చేసే కార్యక్రమం అనేటువంటిది చాలా అభినందనీయము. ఈ కార్యక్రమం వలన చదువుతున్నటువంటి విద్యార్థులకి మార్నింగ్ 8:30 నుంచే క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. విద్యార్థులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఉదయం పూట ఆహారం లేకుండానే కాలేజీకి వస్తే మధ్యాహ్నం పూట వారి ఆకలితోని వారు సబ్జెక్టు పైన శ్రద్ధ వహించలేకపోతున్నారు. ఆ యొక్క లోటును తీర్చడానికి కోసము వారి యొక్క ఆకలిని గుర్తించి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మరియు అధ్యాపకులంతా కలిసి తలా కొంత డొనేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభమయ్యేటువంటి పరీక్షల వరకు నిర్వహించడానికి కోసం ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఈరోజు మెట్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రిన్సిపాల్ మరియు అధ్యాపక బృందము. ఎమ్మెల్యే గొర్ల కిరణ్ కు ఎచ్చెరలో సొంత పార్టీ నాయకుల నుంచే నిరసన సెగ తగిలింది. శ్రీకాకుళంలోని ఎచ్చెరలో ఎమ్మెల్యే గొర్ల కిరణ్ కు వ్యతిరేకంగా వైసీపీ నాయకుల నినాదాలు మిన్నంటాయి. ఎమ్మెల్యే గొర్ల కిరణ్ డౌన్ డౌన్, జగన్ ముద్దు, కిరణ్ వద్దంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు. ఎమ్మెల్యే కిరణ్ కు టికెట్ ఇస్తే వైసీపీకి మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని వైసీపీ సీనియర్ నాయకులు హెచ్చరించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలోని పోలింగ్ కేంద్రాలను డీఎస్పీ యశ్వంత్ పరిశీలించారు. ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు పాకాల మండలంలో 53 పోలింగ్ కేంద్రాలను పరిశీలించడం జరిగిందని తెలిపారు. ఎన్నికల సమయంలో ఆందోళనలు చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రామకృష్ణ, హెడ్ కానిస్టేబుల్ సోమశేఖర్, మహిళా పోలీసులు తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో గల పాకాల మండలంలో ఉన్న పోలింగ్ స్టేషన్ అన్ని కూడా ఈరోజు స్టాఫ్తో కలిసి నేను పాకాల సిఐ గారు నేను విజిట్ చేయడం జరిగింది. వీటిలో కూడా కొన్ని సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్లను ఆ చుట్టుపక్కల ప్రజలతో, మా కన్సల్ట్ మహిళా పోలీసుతో, విలేజ్ పోలీస్ ఆఫీసర్స్తో కలిసి అక్కడ ఏం సమస్యలు ఉన్నాయి, ఎలా నివారించవచ్చు అని చెప్పి వీటన్నిటి కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో గల పాకాల మండలంలో ఈసారి ఈ జనరల్ ఎలక్షన్ మన పాకాల మండలంలో పీస్ఫుల్గా జరిగిపోవడానికి మా పోలీస్ సైడ్ నుంచి అన్ని చర్యలు నేను చేపడతాను.
అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో గల పాకాల మండలంలో ఉన్న పోలింగ్ స్టేషన్ విద్యార్థుల్లోని ప్రతిభను వెలికి తీసేందుకు సంగారెడ్డి జోగిపేటలోని ఆక్స్ఫర్డ్ పాఠశాల కరెస్పాండెంట్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో విద్యార్థులతో మ్యాథ్స్ ఫెయిర్ నిర్వహించారు. గణిత శాస్త్ర పితామహుడు రామానుజన్ స్ఫూర్తితో కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా నాగేశ్వరరావు తెలిపారు. కార్యక్రమానికి మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ బండి కృష్ణ, PRTU రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మానయ్య, తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ పాఠశాల అసోసియేషన్ అబ్జర్వర్ లింగాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రకంగా మ్యాథ్స్ డేను జరుపుకుంటూ మరి మ్యాథ్స్ లోపల ఇంకా సులభతరమైన ఏమున్నాయి, ఏ రకంగా ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. కాబట్టి పిల్లలు కూడా ఈరోజు నేను ఏ పాఠశాలను సందర్శించినా మ్యాథ్స్ అంటేనే ముందుకు వస్తుంది. ఒకనాడు మ్యాథ్స్ అంటే చాలా ఇబ్బంది పడుతుంది పిల్లలు. మ్యాథ్స్ గణితం అనగానే అబ్బో గణితమా మ్యాథ్స్ అని కాదు, ఈరోజు మ్యాథ్స్ అంటే నేను ముందుకు రావడం జరిగింది. మరి ప్రైవేట్ స్కూళ్ళతో పాటు గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా మ్యాథ్స్కు మంచి ప్రాధాన్యత ఇస్తూ మరి అన్ని స్కూళ్ళల్లో కూడా రామాంజము బర్త్డే సందర్భంగా నిర్వహిస్తారు. అదేవిధంగా ఈరోజు మరి ఆక్స్ఫర్డ్ స్కూలు అదే స్ఫూర్తితోని మరి ఈ నెలలో నిర్వహించడానికి మరి వాళ్ళ స్కూల్ పిల్లలతోని అందరితోని సన్నద్ధం చేయించి మ్యాథ్స్ లోపల మరి ఏ సబ్జెక్టుని ఏ రకంగా తరువు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ టీచర్లతోని వాళ్ళు ఒక కోఆర్డినేషన్తో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మరి పాఠశాలకు మరి వాళ్ళ మేనేజింగ్ డైరెక్టర్కి అందరికి కూడా మరి మా అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజూల్లో 31వ రోజు అంగన్వాడీలు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. పాసర్లపూడి గోదావరిలో దిగి జలదీక్ష చేశారు. మోకాల్లోతు నీటి ప్రవాహంలో దిగి దీక్ష చేస్తూ జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అక్కా చెల్లెమ్మలంటూనే తమను దూరం పెట్టడం బాధిస్తుందని, 1,00,000 పైబడి ఉన్న అంగన్వాడీలను నిర్లక్ష్యం చేయడం తగదని అన్నారు. గత నెల రోజులుగా కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ పండుగలు పబ్బాలు లేకుండా దీక్ష చేస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ న్యాయపరమైన కోరికలు తక్షణమే తీర్చాలని డిమాండ్ చేశారు. ఈరోజు 31వ రోజు జలదీక్ష ప్రారంభం చేశాము. ఈ రోజుకి 31 రోజులు అయినప్పటికీ సీఎం గారికి ఎంత మాత్రము చేమకుట్టినట్టయినా సరే లేదు. ఈ 31 రోజు అక్క చెల్లెమ్మలు రోడ్ల మీద పడి ఇలా నీటిలో పడి ఎంతో ఇబ్బందులు పడుతున్నాము. అయినప్పటికీ కూడా ఆయనకి చేమకుట్టినట్టు కూడా లేదు. అన్న అన్న అని అంటున్నాం కానీ అన్న అంటే అర్థం అసలు తెలియట్లేదు ఆయనకి. అమ్మలో ఆ నాన్నలో నా పెట్టి అన్న అని రక్షిస్తాడని చెప్పేసి అంటున్నాము. అక్క చెల్లెమ్మలు అంటున్నారు కానీ అక్క చెల్లెమ్మలకి ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేయట్లేదు. మా అంగన్వాడీ ఆర్తనాదులు నీకు వినపట్టలేదా అసలు? ఇదిగో